హీరోయిజం అనుకొని చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఎవరి మీదకు పడితే వాళ్ల మీదకు వెళ్లి ఒక్క బీస్ లాగా చంపుకుంటూ వెళ్తున్నాడు. కరెక్ట్ కాదు. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా? ఎన్కౌంటర్ అంటే ఏంటో తెలుసా? ఈ మధ్య మా నార్త్ ఇండియాలో మెదులు పెట్టారు. నో కేస్, నో ఎంక్వైరీ, ఓన్లీ. మీరు ఈ మధ్య మొదలు పెట్టారు, ఆయన ఎప్పుడో మొదలు పెట్టారు. ఆయనది సేమ్ సిస్టమ్. నో పోలీస్, నో ఎంక్వైరీ, నో కేస్. అసలు ఆయన గురించి తెలుసా మీకు? ఈజ్ ఎ డాక్టర్. అది ఒక డివైన్ థింగ్. ఒక మనిషికి ప్రాణం పోయాలంటే ఎంత సంకల్పం కావాలో తెలుసా? మైండ్ అండ్ హార్ట్ ఎంత సెన్సిటివ్ గా ఉండాలో తెలుసా? అలాంటి ఒక డాక్టర్ ఒక మనిషి ప్రాణం తీయాలంటే ఎంత స్ట్రగుల్ అవుతాడో తెలుసా? ప్రాణం పోసి ఇంటికి రావాల్సిన వ్యక్తి ప్రాణాలు తీసి రక్తం తడిసిన చేతులతో ఇంటికి వస్తున్నాడు. ఆయన అలా ఇంటికి వచ్చిన రోజు నిద్రపోడు, కానీ ఆయన్ని నమ్ముకున్న ఈ ప్రాంతం మొత్తం ప్రశాంతంగా నిద్రపోతుంది తెలుసా? ప్రాణం పోసి వచ్చిన రోజు ఎంతో ఆనందంగా ఉండే ఇల్లు ప్రాణం తీసి వచ్చిన రోజు ఇంటిల్ల పాది కనీసం మెతుకు కూడా ముట్టరు తెలుసా? కానీ ఆయన్ని నమ్ముకున్న జనం పండగ చేసుకుంటారు. అదే ఆయనకి కావాలి. మీకు సంబంధించినంత వరకు ఆయన చేస్తున్నవి హత్యలేమో, మాకు సంబంధించినంత వరకు ఆయన చేస్తుంది వైద్యం. న్యాయం జరగాల్సిన చోట న్యాయం జరగకపోతే సమాంతర న్యాయం అనేది ఒకటి పుడుతుంది. అది మీ భాషలో అవుట్ ఆఫ్ లా, మా భాషలో అవుట్ అండ్ అవుట్ లా అండ్ ఆన్ ది స్పాట్ లా. ఇది చరిత్ర. దానిలోంచి పుట్టినవాడే డాక్టర్ నరసింహ. మీ గన్ను కన్నా ఆయన ఆశయం చాలా గొప్పది. తట్టుకోలేరు. వెళ్ళండి. ఏమిటి ఆఫీసర్ ఇలా వచ్చారు? ఆరోగ్యం బాగాలేదా? ఏం లేదు డాక్టర్ గారు, కొత్తగా చార్జ్ తీసుకున్నాను. క్యాజువల్ గా మీట్ అవుదామని. కాఫీ తీసుకున్నారా? నో థ్యాంక్స్. బాబు, కళ్యాణానికి టైం అవుతోంది, రెడీ అవ్వు. అలాగేనమ్మా. శిశువుకు శరణు నొసగిన దైవమా ప్రణయ నరసింహ, విజయ నరసింహ, హింస నడచిన ఉగ్రసింహ, పరమహంస భావన, సిరుల రాణి బిరుల నవ్వే పరమురే నారాయణ.
భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం లోకకళ్యాణార్థం విశ్వశాంత్యర్థం యజమానస్య వంశ సంరక్షణార్థం ఉగ్రం వీరం మహావిష్ణుం గ్రంథం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం లక్ష్మమర్త్యం నమామ్యహం భద్రకాయ విద్మహే దీక్షణకృష్ణాయ ధీమహి తన్నో నారలికం ప్రచోదయాత్ యథా సంకల్పిత యాగకర్మణి దేవతాహ్వానం అగ్నిప్రతిష్ఠాపనాఖ్యం కర్మ కరిష్యే. పంతులు, ఈ విషం కలిపిన తీర్థంతోనే ఆ కుటుంబం మొత్తం చావాలి. అది నీ చేతుల మీదుగా. స్వామి తీర్థమివ్వండి. తీర్థమివ్వండి స్వామి. ఏం జరిగింది పంతులు గారు? ఏం జరిగింది అని అడుగుతున్నాను. నన్నేమి అడగద్దు బాబు, ఈ హోమం జరగాలి. హోమం ఆగదు, వారసుడున్నాడు. చెప్పండి. నా ఇంట్లో ఒక్క దీపం ఆరిపోయినా పర్వాలేదు బాబు. మీరు చల్లగా ఉంటే 1,00,000 దీపాలు వెలిగిస్తారు. మనం వ్యూహంలోకి వచ్చిండన్నా. నరసింహ, ఇక్కడి నుంచి నువ్వు వెనక్కి వెళ్ళలేవు. ఒకడి రాక ఒకడి పోక నిర్ణయించడానికి నువ్వెవడివిరా? అది దైవేచ్ఛ. ఇక్కడుండాలి. ఆగుతావు సెంటిమెంటు. నేను వెళ్ళాక రోడ్డును పోయేవాడు కన్నెత్తి నా ఇంటొంక చూడాలి అంటే వచ్చబోసుకునేవాడు రా. నువ్వు వచ్చావు, నా కంటి ముందే పంచెత్తి వచ్చబోతున్నారా. అది నీ తప్పు కాదురా, నీ నెత్తరుది. మనిషి అన్నుడికి డబ్బు పిచ్చుంటది, అధికారం పిచ్చుంటది, కానీ నీకు ఈ జనం పిచ్చాట్రా. కష్టం వచ్చింది అన్నా అన్న శబ్దం వింటేనే నీ నెత్తురు పోటెక్కుతే. దించుతారా? పడై, అది కింద పడై. కాళ్ళ మీద పడ.
దొరికిపోయావురా. నీ కంటి చూపును ఏమార్చితే గాని నీ కడుపులో పోటు తింటలేవు నరసింహ. అందుకే ఇది. పసిగుడ్డుని దాచి దొరికిపోయిందిరా. వాళ్ళని వదలను. ఆడదాన్ని అడ్డం పెట్టుకుని బతికే నువ్వే మగాడివిరా. కడుపులో బల్లెం దిగి